హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌతిక స్వరూపాల వివరణకు సంబంధించి ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో లేదు. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా తెలంగాణ భౌతిక స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. భౌతిక స్వరూపాలు అన్నా నైసర్గిక స్వరూపాలు అన్నా ఒక్కటే. ఇంగ్లీష్లో వీటినే ఫిజికల్ ఫీచర్స్ అంటారు. అంటే ఒక ప్రదేశం యొక్క నిమ్నోన్నతాలు లేదా ఎత్తు పల్లాల గురించి తెలుసుకోవడం. ఎత్తు పల్లాలను గనక ఒక ప్రదేశానికి సంబంధించి పరిశీలిస్తే వరుసగా సముద్ర మట్టానికి ఎత్తైనవి, సముద్ర మట్టానికి దాదాపుగా సమానంగా ఉన్న వాటిని పరిశీలిస్తాము. సముద్ర మట్టానికి ఎత్తైనవి అంటే ఇక్కడ పర్వతాలు, పీఠభూములు, మైదానాలుగా ఉంటాయి. భారతదేశ భౌతిక పటాన్ని పరిశీలిస్తే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణ అనేది రాష్ట్రం, ఒక చిన్న ప్రాంతం కాబట్టి దేశంలో కనిపించే భౌతిక స్వరూపాలు కనిపించవు. ఏదో ఒక భూస్వరూప ప్రాంతం ఉంటుంది. దాంట్లో ఇంకా ఏమన్నా భౌతిక వైవిధ్యత ఉంటే అదే ఆ ప్రాంత నైసర్గిక స్వరూపం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని దక్కన్ పీఠభూమిలో ప్రధానంగా ఉంటుంది. ఆగ్నేయంగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తూ ఉంటే భారత తూర్పు తీరం వైపుగా ప్రయాణం ఉంటుంది. కాబట్టి కొంత సముద్ర మట్టానికి దగ్గరగా మరియు తూర్పు తీర మైదాన లక్షణాలు కనిపిస్తాయి. తెలంగాణలో నిమ్నోన్నతాలను లేదా ఎత్తుపల్లాలను పరిశీలించినట్లయితే సముద్ర మట్టం నుండి వివిధ ఎత్తులను కలిగి దాదాపు 6 రకాల ప్రదేశాలు కనిపిస్తాయి. సముద్ర మట్టాన్ని మనం జీరో అనుకుంటే జీరో నుండి 600 మీటర్లకు పైగా ఎత్తు వరకు అనేక ప్రదేశాలు కనిపిస్తాయి. మనం చూస్తున్న ఈ నైసర్గిక పటంలో వివిధ ఎత్తులను కలర్ ఇండెక్స్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కలర్ ఇండెక్స్లో చూపించినట్లుగా థిక్ గ్రీన్ కలర్ అంటే 0 నుండి 60 మీటర్స్ ఎత్తైన ప్రాంతాలు చాలా జిల్లాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం మరియు భద్రాద్రి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు 0 నుండి 60 మీటర్స్ ఎత్తైన ప్రాంతాలను కలిగి ఉన్నాయి. ఈ పటంలోని కలర్ ఇండెక్స్లో 0 టు 60, 120, 300, 450 మీటర్స్ వరకు ఉన్న ఎత్తులన్నీ థిక్ గ్రీన్ నుండి లైట్ గ్రీన్ కలర్ వరకు డిఫరెంట్ కలర్స్గా చూపెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఎత్తైన ప్రాంతాలను 450 మీటర్స్ టు 600 మీటర్స్కు పైన పింక్ అండ్ బ్రౌన్ కలర్స్లలో చూపెట్టడం జరిగింది. ఈ కేటగిరీలలో అంటే 0 టు 450 మీటర్స్ ఎత్తైన ప్రాంతాలకు, 450 మీటర్స్ టు 600 మీటర్స్కు పైబడిన ఎత్తైన ప్రాంతాలకు మధ్య వాతావరణంలో కొద్దిపాటి మార్పులు కనబడతాయి. మనం ట్రోపో ఆవరణంలో ఉన్నాం కాబట్టి ఈ పొరలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. హైదరాబాదు దాదాపు 600 మీటర్స్ ఎత్తులో ఉంటుంది కాబట్టి మిగతా ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది. ఇలా వాతావరణంలోని తేడాలకు అనేక కారణాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో 0 టు 450 మీటర్స్ ఎత్తైన ప్రాంతాలలో ఒక గదిలో అన్ని తలుపులు, కిటికీలు మూసి కూలర్ పెట్టుకుంటే చల్లగా ఉన్న కొద్దిసేపటికి హ్యూమిడిటీ ఎక్కువై జిడ్డుగా మన శరీరాలు మారి చెమట ఆవిరి కాకుండా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా ఉంటుంది ఇలాంటి ప్రాంతాలలో. అదే ఎత్తైన ప్రాంతాలైన 450 మీటర్స్ టు 600 మీటర్స్ పైబడి ఎత్తు ఉన్న ప్రాంతాల్లో ఒక గదిలోని తలుపులు, కిటికీలు మూసి ఏసీ పెట్టుకున్నట్టుగా కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఈ ప్రాంతాల్లో ట్రోపో ఆవరణ రేడియేషన్ రిఫ్లెక్షన్ తక్కువగా ఉంటుంది. ప్రెషర్, హ్యూమిడిటీ తక్కువగా ఉండి ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉంటుంది. కాబట్టి తక్కువ ఎత్తైన ప్రాంతాల కంటే చల్లగా, కంఫర్ట్గా ఉంటాయి. అలాగే తెలంగాణ ప్రాంతంలో తూర్పు కనుమల వరుసలు చాలా ఉన్నాయి.
900 మీటర్స్ ఎత్తు వరకు ఉన్న వాటిని కొండలని, కొద్దిగా వాటి ఎత్తు తగ్గుతూ ఉంటే వాటిని గుట్టలని మనం పిలుస్తాము. అలాంటి కొండలు గుట్టలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో చాలా మనకు కనిపిస్తాయి. అలాంటి ప్రాంతాలలో మొదటగా మనం నల్లమల కొండలను చూడాలి. అవి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. దట్టమైన అరణ్యాలతో వైవిధ్య జంతుజాలాన్ని కలిగిన నల్లమల అందాలను శ్రీశైలం వెళ్ళే మార్గంలో మనం చూడవచ్చు. ఇవి దాదాపు 1100 మీటర్స్ ఎత్తు వరకు ఉంటాయి. తరువాత ఆమ్రాబాద్ గుట్టలు. ఈ ప్రాంతం 576 మీటర్స్ ఎత్తైన ప్రాంతం. ఆమ్రాబాద్ గుట్టలు కూడా నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ ఒక టైగర్ రిజర్వ్ ప్రాంతం కూడా ఉంది. ఇక్కడి నుండి కొద్దిగా పైకి ఉత్తరంగా వెళ్తే మనకు నందికొండలు ఉంటాయి. ఇవి నల్లగొండలో ఉన్నాయి. ఇక్కడే కృష్ణానదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. తరువాత ఖమ్మం జిల్లాలో మనకు కనకగిరి గుట్టలు కనిపిస్తాయి. వీటికి ఈశాన్యంగా కదిలినట్లయితే మనకిక్కడ పాపికొండలు ఉంటాయి. పాపికొండలు తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కనిపిస్తాయి. పాపికొండల ప్రాంతంలోని చెట్లు సాధారణంగా ఆకులు రాల్చవు, అంటే సతతహరిత లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం కూడా ఉంది. ఇక్కడి నుండి వాయువ్యంగా మనం కదిలినట్లయితే మహబూబాబాద్ మరియు భద్రాద్రి, కొత్తగూడెంల మధ్య కండికల్ గుట్టలు కనిపిస్తాయి. అలాగే పెద్దపల్లి జిల్లాలో రామగిరి గుట్టలు ఉన్నాయి. రామగిరి ఖిల్లా లేక కోట ఒక విశిష్టమైన పర్యాటక కేంద్రం. ఇక్కడ 200 రకాల వనమూలికలు ఆయుర్వేద వైద్యానికి లభ్యమవుతున్నాయి. ఇక్కడి నుండి పశ్చిమంగా వెళ్తే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ప్రాంతంలో రాఖీ కొండలు ఉన్నాయి. అలాగే ఉత్తరంగా వెళ్తే కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరీ ఘాట్స్, వీటికి పైన ఇదే జిల్లాలో సిర్పూర్ కొండలు ఉన్నాయి. ఇక్కడే సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లు ఉంది. ఇటు నుండి పశ్చిమంగా వెళ్తే ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ 2 జిల్లాల్లో విస్తరించి ఉన్న సాత్మల కొండలు కనిపిస్తాయి. ఇవి భారతదేశానికి పశ్చిమంలో ఉన్న సహ్యద్రి పర్వతాల్లోని ఒక భాగం. ఆదిలాబాద్ జిల్లాలో కింది భాగంలో నిర్మల్ కొండలు ఉన్నాయి. ఆదిలాబాద్కు కింది వైపున అనగా దక్షిణంగా నిర్మల్ జిల్లా ఉంది. కానీ నిర్మల్ కొండలు మాత్రం 90% ఆదిలాబాదులో ఉన్నాయి. ఇక మనం దక్షిణంగా కదిలితే నిజామాబాదు వస్తుంది. ఈ జిల్లాలో సిర్నాపల్లి గుట్టలు ఉన్నాయి. ఇక్కడే మనకు సిర్నాపల్లి వాటర్ ఫాల్స్, జానకీబాయి వాటర్ ఫాల్స్ లేక తెలంగాణ నయగారా వాటర్ ఫాల్స్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే ఇంకా దక్షిణంగా ప్రయాణిస్తే మెదక్ జిల్లాలో బూజు గుట్టలు, తర్వాత వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు కనిపిస్తాయి. అనంతగిరి కొండల నుండి నీరు ప్రవహిస్తూ హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ వరకు వస్తుంది. దట్టమైన అరణ్యాలతో అనంతగిరి కొండలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. వీటికి దక్షిణంగా మహబూబ్ నగర్లో షాబాద్ కొండలు, నారాయణపేట్లో కోయిల్ కొండలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తరువాత హైదరాబాద్ పక్క జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాలో రాచకొండ గుట్టలు ఉన్నాయి. ఇక్కడ పద్మనాయక రాజులచే నిర్మించబడిన రాచకొండ కోట శిథిలమై కనిపిస్తుంది. ఈ శిథిలాలు కూడా ఆనాటి రాజుల వైభవాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇటు నుండి మనం కొద్దిగా ఉత్తరంగా కదిలితే యాదాద్రి జిల్లాలోని రాయగిరి గుట్టలు కనిపిస్తాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క నిమ్నోన్నత స్వరూపం అనగా నైసర్గిక స్వరూపం కనిపిస్తుంది. సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఈ నాలెడ్జ్ పనికి వస్తుందని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే డిజిటల్ రీడింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.